ఆక్వా యూనివర్సిటీని తాత్కాలికంగా స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగించడం మంచి పరిణామమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఇప్పటికే 2 సెమిస్టర్లు పూర్తయ్యాయని 3వ సెమిస్టర్ త్వరలో మొదలవుతుందని చెప్పారు. దేశంలో ఆక్వా యూనివర్సిటీలో ఇది 3వదని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. త్వరలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నాయకర్ తెలిపారు. 3వ ఆక్వా యూనివర్సిటీగా ఇక్కడ నర్సాపురంలో లిఖితపూడిలోనే ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ కన్స్ట్రక్షన్ అనేది కొన్ని ఆర్థిక లోపాలు కానీ ఏదైనా కానీ అది కొంత డిలే అయ్యే పరిస్థితిలో ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ వస్తున్నటువంటి టీచింగ్స్ కూడా ఆల్రెడీ 3వ సెమిస్టర్ కూడా మేము రావడం, మరి రాబోయే 4వ తారీఖు నుంచి కూడా మరి 3వ సెమిస్టర్ కూడా స్టార్ట్ అవుద్ది. వాళ్ళందరూ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఏదైతే స్వర్ణాంధ్ర కాలేజీ, మరి స్వర్ణాంధ్ర కాలేజీ అన్నది మనం చూసుకుంటే కనుక పూర్వం నుంచి కూడా ఒక మంచి ప్రాచుర్యత, ఎంతోమంది మంచి స్టూడెంట్స్ని ఇక్కడ ఈ కాలేజీ నుంచి పంపించినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. మరి అలాంటి వారి యాజమాన్య సహకారంతో మరి ఇక్కడ పూర్తిగా కూడా ఆక్వా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాబ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళందరికీ అకామిడేషన్ అవ్వచ్చు, లేకపోతే టీచింగ్ అవ్వచ్చు, G+2 ఇక్కడ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ యూనివర్సిటీకి ఒక మంచి అకామిడేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి వారి టీం అందరికీ కూడా యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ 3వ సెమిస్టర్ కూడా నేను ప్రత్యేకంగా యూత్కి కూడా చెప్పేది ఏంటంటే, ఈ ఆక్వా యూనివర్సిటీలో చదువుకునే యువత ప్రత్యేకంగా వారందరూ కూడా మరి రాబోయే రోజుల్లో ఇక్కడ చదువుకున్న 4 ఇయర్స్ స్టడీ ఇది. మరి 4th ఇయర్ నుంచి కూడా క్యాంపస్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే FDOలుగా అవ్వచ్చు, లేకపోతే అంటే ఫిషరీస్కి సంబంధించినట్టు ఏదైతే ప్రభుత్వ సంబంధించినట్టు ఉన్నాయో ఏడీలు కానీ, అదేవిధంగా జీడీ అవ్వచ్చు, లేకపోతే ఫిషరీస్ FDOలు అవ్వచ్చు, మరి వివిధ రకాలుగా కూడా వారందరినీ కూడా ఉద్యోగాలు క్యాంపస్ నుంచి తీసుకునే పరిస్థితి ఉంది. మరి వారందరూ కూడా బాగా చదువుకుని మరి ఇక్కడ ఏదైతే స్వర్ణాంధ్ర క్యాంపస్లో ఉన్నటువంటి ఈ ఫిషరీస్ యూనివర్సిటీ ద్వారా మరి ఎందుకంటే చూస్తే కనుక స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్క సెమిస్టర్కి 60 మంది తీసుకున్నాం మనం. మరి వారందరూ కూడా రాష్ట్రంలో వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా అంటే మారుమూల గ్రామం నుంచి, అటు కడప నుంచి కానీ, కరీంనగర్ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం నుంచి కానీ, అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హోప్స్ పెట్టిన వాళ్ళు ఇక్కడ చదివిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా స్టూడెంట్స్ని కూడా మీరు బాగా చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ కాలేజీ యొక్క ఫిషరీస్ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యతని, గౌరవాన్ని పెంచే విధంగా కూడా ప్రతి స్టూడెంట్స్ ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆన్లైన్లో అప్లికేట్ చేసుకోండి. 6 మంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.